మనందరం టీవీ వాడుతుంటాం. కాకపోతే మన యూజర్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేసే కొన్ని సెట్టింగ్స్ని టిప్స్ని ఇగ్నోర్ చేస్తుంటాం. మీరు కనుక ఎల్జీ టీవీ వాడుతున్నట్లయితే మీ యూజర్ ఎక్స్పీరియన్స్ని ఈజీ చేసే కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అండ్ టిప్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఎల్జీ టీవీ యొక్క రిమోట్లో మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అండ్ టిప్స్ గురించి చూద్దాం. మీరు ఎల్జీ యొక్క లేటెస్ట్ ఏఐ రిమోట్ వాడుతున్నా లేదా ఓల్డ్ ఎల్జీ రిమోట్ వాడుతున్నా ఈ సెట్టింగ్స్ అయితే చాలా వరకు మ్యాచ్ అవుతాయి. కొన్ని ఓల్డ్ రిమోట్స్లో ఈ సెట్టింగ్స్ అండ్ బటన్స్ ఉండకపోవచ్చు. ఫస్ట్ది, మీరు కనుక లేటెస్ట్ ఎల్జీ ఏఐ రిమోట్ వాడుతున్నట్లయితే డెడికేటెడ్ సోర్స్ బటన్ అయితే ఉండదు. అంటే పెన్ డ్రైవ్ లేదా ఎస్ఎస్డి ఏదైనా కనెక్ట్ చేసినప్పుడు దాన్ని ఓపెన్ చేయడానికి డైరెక్ట్ బటన్ అయితే ఉండదు. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇన్పుట్లోకి వెళ్ళి సోర్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఇప్పుడు అంత అవసరం లేదు. జస్ట్ రిమోట్లో డాష్ బోర్డ్ బటన్ ఉంటుంది కదా, హోమ్ బటన్ పైన, దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి సోర్స్ ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. అక్కడ నుంచి మీరు ఎందులో ఇన్పుట్ ఇచ్చుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకొని కంటెంట్ని అయితే వాచ్ చేయొచ్చు. అండ్ అంతేకాదు, సోర్స్లో అంటే పెన్ డ్రైవ్ లేదా ఎస్ఎస్డి నుంచి ఏదైనా కంటెంట్ ప్లే చేసేటప్పుడు మీరు జూమ్ కావాలంటే ఈ హోమ్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే సరిపోతుంది. జూమ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్, ఇది రిమోట్లోనే పిక్చర్ సెట్టింగ్స్ షార్ట్ కట్. జనరల్గా మనం పిక్చర్ మోడ్స్ని చేంజ్ చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి పిక్చర్లోకి వెళ్ళి చేంజ్ చేస్తుంటాం. అలా కాకుండా సింపుల్గా సెట్టింగ్స్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ పిక్చర్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ నుంచే పిక్చర్ మోడ్స్ని, ఆస్పెక్ట్ రేషియోని, అడ్వాన్స్ సెట్టింగ్స్ని ఇలా అన్నింటిని కంట్రోల్ చేసుకోవచ్చు. అడిషనల్గా ఒక 2-3 క్లిక్స్ అయితే మనకి తగ్గుతాయి. అండ్ నెక్స్ట్, ఇది మనం జనరల్గా ఏదైనా యాప్ వాడుతున్నప్పుడు యాప్ నుంచి బయటికి రావాలంటే బ్యాక్ బటన్ క్లిక్ చేసి ఎగ్జిట్ హోమ్ స్క్రీన్ క్లిక్ చేస్తాం. అలా కాకుండా బ్యాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే డైరెక్ట్గా ఎగ్జిట్ అవుతాం. అలా కాకుండా డైరెక్ట్ హోమ్ బటన్ని కూడా క్లిక్ చేయొచ్చు, బట్ అక్కడ యాప్ క్లోజ్ అవ్వదు. బట్ ఈ బ్యాక్ బటన్ క్లోజ్ చేసి పట్టుకోవడం వల్ల యాప్ అనేది క్లోజ్ అవుతుంది. దానివల్ల పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఇది జనరల్గా యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ని కావాలంటే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి యాక్సెసిబిలిటీని సెలెక్ట్ చేసుకోవాలి. బట్ మీ రిమోట్లో, మీరు వాడే ఎల్జీ రిమోట్లో మ్యూట్ బటన్ ఉంటే ప్రెస్ అండ్ హోల్డ్ చేసి పట్టుకుంటే డైరెక్ట్ యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ అయితే వస్తాయి. ఎల్జీ ఏఐ రిమోట్లో మాత్రం డెడికేటెడ్ మ్యూట్ బటన్ లేదు కాబట్టి ఈ సెట్టింగ్ అయితే ఈ రిమోట్ నుంచి చేయలేము. ఓల్డ్ రిమోట్స్ నుంచి అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్, ఎల్జీ ఏఐ రిమోట్ వాడే వాళ్ళకి మాత్రమే ఈ సెట్టింగ్. మనకు తెలిసిందే, హోమ్ స్క్రీన్ పై ఎల్జీ ఏఐ రిమోట్ సపోర్ట్ ఉన్న టీవీస్లో కర్సర్ అయితే కనిపిస్తుంది. కాకపోతే కాసేపటికి అది డిసపియర్ అయిపోతుంది. మళ్ళీ రావాలంటే ఏం లేదు, రిమోట్ని ఇలా షేక్ చేస్తే హోమ్ స్క్రీన్ పై మనకి కర్సర్ అయితే కనిపిస్తుంది. స్క్రీన్ లో ఎక్కడికైనా పాయింట్ చేసి క్లిక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. దాదాపు ఓల్డ్ మోడల్ ఎల్జీ టీవీస్ అయినా కొత్త మోడల్ ఎల్జీ టీవీ అయినా హోమ్ స్క్రీన్ పై స్పాన్సర్డ్ కంటెంట్ యాడ్స్ అయితే వస్తుంటాయి. యాడ్ వచ్చినప్పుడు ఇనీషియల్గా స్పాన్సర్డ్ అని వస్తుంది, తర్వాత అది డిసపియర్ అవుతుంది. అలా స్పాన్సర్డ్ కంటెంట్ సజెషన్, స్పాన్సర్డ్ కంటెంట్ యాడ్స్ రాకుండా ఉండాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి, జనరల్లోకి వెళ్ళి, సిస్టంలోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే అడిషనల్ సెట్టింగ్స్ ఉంటాయి. అక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ అయితే కనిపిస్తాయి. దాన్ని క్లిక్ చేస్తే మనకి హోమ్ ప్రమోషన్ ఆన్ ఉంటుంది. దాన్ని ఆఫ్ చేసుకోండి, అప్పుడు యాడ్స్ రావడం అయితే ఆగిపోతుంది. అండ్ అంతేకాదు, హోమ్ స్క్రీన్ పై డిఫరెంట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్కి సంబంధించిన కంటెంట్ సజెషన్ కూడా వస్తుంది. మీరు కావాలంటే అదిన్ని కూడా ఇక్కడ నుంచే ఆఫ్ చేసుకోవచ్చు. లేదు, మూవీస్ వెబ్ సిరీస్ సజెషన్స్ మాకు రావాలి, ఆ సజెషన్లో నుంచి మేము అప్పుడప్పుడు బెస్ట్ పిక్ చేసుకుంటాం అనుకుంటే మాత్రం ఈ హోమ్ కంటెంట్ రికమెండేషన్ని ఆన్ పెట్టుకోండి. ప్రమోషన్స్ మాత్రం ఆఫ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్, ఇది ఎల్జీ హోమ్ హబ్ యాప్. చాలామంది దీన్ని అయితే వాడరు, ఇగ్నోర్ చేస్తుంటారు. ఇక్కడ మనకి అన్ని ఫీచర్స్ అయితే కనిపిస్తాయి. గూగుల్ హోమ్, ఎయిర్ ప్లే, క్రోమ్ కాస్ట్, ఇన్పుట్ డివైస్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. మీరు హోమ్ డాష్ బోర్డ్ బటన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే అక్కడ నుంచి కూడా ఈ యాప్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. ఈ యాప్లో మనం మొబైల్ని వైర్లెస్గా కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ ద్వారా సాంగ్స్ టీవీలో వినొచ్చు. మొబైల్ నుంచి కనెక్ట్ చేసి స్క్రీన్ మిర్రరింగ్ కూడా చేసుకోవచ్చు. లేదంటే మీరు ఎల్జీ థింక్యూ యాప్ నుంచి కూడా మీ మొబైల్ని కనెక్ట్ చేసి స్క్రీన్ని షేర్ చేయొచ్చు, సాంగ్స్ ప్లే చేయొచ్చు. యాప్ నుంచి డైరెక్ట్గా ఈ రిమోట్ బటన్స్ అన్నింటినీ కూడా యాక్సెస్ చేయొచ్చు, టీవీని కంట్రోల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, ది సోప్ ఓపెరా ఎఫెక్ట్. చాలామంది వాళ్ళ టీవీస్లో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేశాను, మోషన్ కంప్లీట్ ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఇలా చేయి కదిలినప్పుడు ఆ షాడోస్, ఆర్టిఫికెట్స్ అయితే వస్తాయి. చాలామంది దాన్ని ఇగ్నోర్ చేస్తుంటారు, ఎలా ఉంటే అలా వాడుకుంటారు. బట్ కొంతమంది తెలిసిన వాళ్ళకి అదంతా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది, నచ్చదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మోషన్ని ఆఫ్ చేసుకోండి, లేదంటే వీలైనంత మినిమంగా పెట్టుకోండి. స్పోర్ట్స్ కంటెంట్ చూసేటప్పుడు కూడా కొంతవరకు ఓకే, ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే ఒక బాల్ షాట్ కొట్టిన తర్వాత, బాల్ వేసిన తర్వాత ఒక బాల్ 3-4 బాల్స్గా కనిపిస్తుంది. మరీ ఆర్టిఫిషియల్గా ఉంటుంది కదా అలా ఉంటే. అందుకే ఈ మోషన్ని తగ్గించుకోండి. దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళి, పిక్చర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో క్లారిటీలో
ట్రూ మోషన్ని ఆఫ్ చేసుకోండి, లేదా కింద మనకి కస్టమ్గా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని 1 లేదా 2 మినిమం పెట్టుకోండి. అండ్ అంతేకాదు ట్రూ మోషన్ పైన రియల్ సినిమా సెట్టింగ్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసుకోండి. అప్పుడు మీకు రియలిస్టిక్గా అనిపిస్తుంది పిక్చర్ క్వాలిటీ. అండ్ నెక్స్ట్ మీరు కనుక లేటెస్ట్ ఎల్జీ ఏఐ టీవీ వాడుతున్నట్లయితే సర్వీస్ చాట్ బాట్ ఉంటుంది ఏఐ చాట్ బాట్లో. అక్కడి నుంచి టీవీలో ఏదైనా ప్రాబ్లం అనిపించినా, ఏదైనా డౌట్ అనిపించినా మీరు ఆ చాట్ బాట్ని అడగచ్చు, అది రిప్లై ఇస్తుంది. అయినప్పటికీ సాల్వ్ అవ్వకపోతే అక్కడి నుంచే మీరు కంప్లైంట్ని కూడా రేజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పిక్చర్ సెట్టింగ్స్లో ఇది స్పెసిఫిక్గా ఓఎల్ఈడి టీవీస్లోనే ఉంటుంది ఎల్జీలో. ఇన్ కేసు మీ ఎల్జీ టీవీలో కూడా ఉంటే చెక్ చేయండి. దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళి పిక్చర్లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో పీక్ బ్రైట్నెస్ హై పెట్టుకోండి అండ్ ఓఎల్ఈడి బ్రైట్నెస్ 90 to 100 పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల హెచ్డిఆర్ కంటెంట్ అండ్ డాల్బీ విజన్ కంటెంట్ చూసేటప్పుడు మీకు బ్రైట్నెస్ ఇంకా బాగుంటుంది, పిక్చర్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఓన్లీ ఓఎల్ఈడి టీవీస్లోనే ఉంటుంది, వేరే టీవీస్లో కూడా చెక్ చేసుకోండి. ఓఎల్ఈడి బ్రైట్నెస్ ఆప్షన్ మాత్రం వేరే టీవీస్లో రాదు. అండ్ నెక్స్ట్ ఇది డాల్బీ అట్మాస్ అండ్ ఈఏఆర్సీ సపోర్ట్ని ప్రాపర్గా ఎనేబుల్ చేయడం. చాలామంది అయితే ఇగ్నోర్ చేస్తుంటారు, అందుకే 100% అవుట్పుట్ అయితే వాళ్ళు అచీవ్ చేయలేరు. మాక్సిమం ఇప్పుడు అన్ని ఎల్జీ టీవీస్ డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తున్నాయి. మాక్సిమం సౌండ్ క్వాలిటీ మీ సౌండ్ బార్కి రావాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి సౌండ్ అవుట్పుట్లో హెచ్డిఎంఐ ఈఏఆర్సీ సెలెక్ట్ చేసుకొని ఈ ఏఆర్సీ సపోర్ట్ ఆఫ్ ఉంటే ఆన్ చేసుకోండి. నెక్స్ట్ అక్కడే డిజిటల్ సౌండ్ అవుట్పుట్ మనకి పాస్ త్రూ పెట్టుకోండి అండ్ డాల్బీ అట్మాస్ని ఆన్ చేయండి. ఇలా చేస్తే మీకు ఫుల్ కేపబిలిటీస్తో సౌండ్ అనేది మీ ఎక్స్టర్నల్ సౌండ్ బార్లో అయితే ప్లే అవుతుంది. ఈ సెట్టింగ్స్ జనరల్గా అన్ని ఎల్జీ టీవీస్లో ఉంటాయి. నెక్స్ట్ది పిక్చర్ విజార్డ్ కొన్ని ఎల్జీ టీవీస్లోనే ఉంటుంది. దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళి పిక్చర్ మోడ్లోకి వెళ్ళి ఏఐ పిక్చర్ విజార్డ్ మోడ్ని క్లిక్ చేయండి. ఇంటర్ఫేస్లోకి వెళ్తారో అక్కడ మీ రూమ్ బ్రైట్నెస్ని అనలైజ్ చేసి దానికి సెట్ అయ్యే ఒక పిక్చర్ టోన్ ఇస్తుంది. అదే పిక్చర్ విజార్డ్ అంటే. ఇది లట్స్ ఉన్నట్టు ఉంటాయి, మీకు నచ్చితే ఓకే, లేదంటే దీన్ని గెలక్కుండా ఉంటే బెటర్. కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయాలి, మీ రూమ్ బ్రైట్నెస్కి తగినట్టుగా ఆ కలర్స్కి తగినట్టుగా ఒక ప్రొఫైల్ రావాలి అనుకుంటే ట్రై చేయండి. నచ్చకపోతే వేరే రెగ్యులర్ మోడ్సే పెట్టుకోండి. ఈ పిక్చర్ విజార్డ్ సెట్టింగ్ మాత్రం కొన్ని ఎల్జీ టీవీస్లో మాత్రమే ఉంటుంది. ఇవి ఎల్జీ టీవీ వాడుతున్న వాళ్ళు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అండ్ కొన్ని టిప్స్. డెఫినెట్గా మీ ఎల్జీ టీవీ ఎక్స్పీరియన్స్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అడిషనల్ క్లిక్స్ని ఈ సెట్టింగ్స్ అండ్ టిప్స్ అయితే తగ్గిస్తాయి. అండ్ ఈ వీడియోలో నేను ఇంకేదన్నా టిప్ అండ్ సెట్టింగ్ మిస్ చేసినా కానీ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారనేది మ్యాటరే కాదు, అందరికీ తెలియాలి, అందరికీ హెల్ప్ అవ్వాలి. అందుకే కింద కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు.